Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రేవంత్ రెడ్డి మనిషిని టచ్ చేసే దమ్ము పవన్కు ఉందా? ఏపీలో గత ఎన్నికలకు ముందు కూటమి ఏర్పాటు విజయం తరువాత ప్రభుత్వ ఏర్పాటులోనూ కీలకంగా వ్యవహరించిన జనసేనాని పవన్ కళ్యాణ్కు ఈ మధ్య ఓ విషయంలో చిరెత్తుకొచ్చింది. తన తాజా సినిమా హరిహర వీరమల్లు రిలీజ్కు సిద్ధమవుతున్న వేళ ఏపీలో థియేటర్లను బంద్ చేయాలంటూ కొందరిచ్చిన పిలుపు, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలలో వారిపై ఉరుముతూ విచారణకు ఆదేశాలు ఇవ్వడం, ఆ తర్వాత వారిలో ఒకరైన దిల్ రాజు జనసేన పార్టీ నేతే ఇందుకు కారణమని చెప్పడం, అనంతరం ఆయన్ను పవన్ సస్పెండ్ చేయడం జరిగిపోయాయి. ఇంతవరకు బాగానే ఉన్న అసలు కథ ఇప్పుడే మొదలైంది. పవన్ కళ్యాణ్ తన పార్టీకే చెందిన సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్తో తాజాగా భేటీ అయ్యారు. ఇందులో థియేటర్ల బంద్ వ్యవహారం సద్దుమణిగినా దీని వెనుక ఉన్న అసలు దోషుల్ని మాత్రం వదలొద్దంటూ ఆదేశాలు ఇచ్చారు. అంతేకాదు, బంద్ పేరుతో తన సినిమా రిలీజ్ కాకుండా అడ్డుకున్నారనే ఆక్రోశంతో థియేటర్లలో తనిఖీలకు సైతం ఆదేశాలు ఇచ్చారు. దీంతో తనిఖీలు కూడా మొదలయ్యాయి. ఈ తనిఖీలతో ఏం జరగబోతోందన్న దానిని పక్కన పెడితే అసలు ఈ మొత్తం వ్యవహారం వెనుక ఉన్నది దిల్ రాజే అంటూ జనసేన బహిష్కృత నేత సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పవన్ను ఆలోచనలో పడేశాయి. థియేటర్ల బంద్ పిలుపు వెనుక దిల్ రాజు, అతని తమ్ముడు శిరీష్, సునీల్ నారంగ్, దగ్గుబాటి సురేష్ బాబు ఉన్నారంటూ జనసేన బహిష్కృత నేత అత్తి సత్యనారాయణ బహిరంగంగా చెప్పేసినా వీరిపై చర్యలు తీసుకునే విషయంలో పవన్ కళ్యాణ్ స్పందించలేదు. టాలీవుడ్లో ప్రస్తుతం 2 రాష్ట్రాల థియేటర్లను చేతిలో పెట్టుకుని ఆడిస్తున్నారని విమర్శలు ఎదుర్కొంటున్న ఈ చతుష్టయంపై, ముఖ్యంగా వీరిని ఆడిస్తున్న తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజుపై పవన్ ఏం చర్యలు తీసుకుంటారన్న దానిపై చర్చ జరుగుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్నిహితుడిగా పేరున్న దిల్ రాజును టచ్ చేసి టార్గెట్ చేయడం పవన్కు సాధ్యమేనా అన్న చర్చ సాగుతోంది. థియేటర్ల బంద్ పిలుపు వ్యవహారంలో జనసేన నేత ఉన్నారంటూ అత్తి సత్యనారాయణను ఇరికించింది దిల్ రాజే. అయితే తన పాత్ర లేదంటూ ఆయన ప్రెస్ మీట్ పెట్టడంతో ఇప్పుడు దిల్ రాజుపై, ఆయనతో పాటు ఉన్న మరో ముగ్గురిపై పవన్ కళ్యాణ్ ఏం చర్యలు తీసుకుంటారన్న ప్రశ్న ఎదురవుతోంది. తెలంగాణలో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఈ టాలీవుడ్ చతుష్టయం బలపడుతూనే ఉందన్న ప్రచారం ఉంది. ఇలాంటి సమయంలో లేని థియేటర్ల బంద్కు కారణమంటూ వీరిపై పవన్ కళ్యాణ్ కేసులు నమోదు చేస్తారా, లేక వీరి చేతుల్లో ఉన్న థియేటర్లలో సౌకర్యాలపై టార్గెట్ చేస్తారా? ఈ పరిణామాలు అంతిమంగా తన సినిమాలపైన ప్రభావం చూపేలా చేసుకుంటారా అన్న చర్చలు జరుగుతున్నాయి. అన్నింటికంటే మించి ఏపీ సీఎం చంద్రబాబు ఈ విషయంలో పవన్ దూకుడుకు సహకరిస్తారా లేదా అన్న చర్చ కూడా జరుగుతోంది.